టీబీ ట్యూబర్కులోసిస్ అన్నది బాడీలో ఏ పార్ట్లోనైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ అది కామన్గా ఎఫెక్ట్ చేసేది మన ఊపిరితిత్తులు లేకపోతే లంగ్స్ని. ఇప్పుడు టీబీ వస్తే ఒక మనిషికి ఏం సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి టీబీ ఉన్నది? మెయిన్గా 4 సిమ్టమ్స్ అండి. ఒకటి, బరువు తగ్గడము, ఆకలి తగ్గిపోవడము, తెమడతో పాటు దగ్గు, తెమడలో రక్తం పడడము, బాగా జ్వరం రావడము. అది కూడా రాత్రిపూట జ్వరం వస్తే మనం డౌట్ రావాలి ఈ పేషెంట్కి టీబీ ఉన్నదా అని. ఎస్పెషలీ 2 వారాల కంటే ఎక్కువ కూడా దగ్గు మనకి తగ్గట్లేదు, బరువు తగ్గిపోతున్నాం అన్నప్పుడు మనం చాలా కన్సర్న్ తీసుకోవాలి. ఇప్పుడు టీబీ అన్నది ఎవరికైనా వస్తుందా, లేకపోతే కొంతమందికి రిస్క్ ఎక్కువ ఉందా అని మనకు డౌట్ వస్తుంది. మన ఇంట్లో ఎవరికైనా టీబీ వచ్చి వాళ్ళు బాధపడారంటే అది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది కాబట్టి మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి, పెద్దవాళ్ళు 70 years పైన ఉన్నవాళ్ళు, షుగర్తో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది, వాళ్ళు అన్నీ తట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి కూడా టీబీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆకలి ఉంటుంది, ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారు, అట్లాంటి వాళ్ళు కూడా రిస్క్ ఉంటుంది చాలా టీబీకి. టీబీకి ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి, కానీ కొంచెం లాంగ్. చాలామంది అనుకుంటారు టీబీ అంటే భయపడిపోతారు, ఇమీడియట్గా మనం టీబీ అని చెప్తే ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి అని భయపడతారు. కానీ 6 months ట్రీట్మెంట్ తీసుకుంటే చాలామంది సేవ్ అవుతారండి. టీబీ ఈజ్ వెరీ ట్రీటబుల్, అది 100% క్యూర్ ఉన్న ట్రీట్మెంట్ డిసీజ్ అది. సో టీబీ ఉంటే ఏం భయపడకండి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. సో టీబీ అనేది ఎలా వస్తుంది, ఒకరి నుంచి ఒకరికి, ఒక పర్సన్కి టీబీ ఇన్ఫెక్షన్ ఉంది, ఊపిరితిత్తుల్లో లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే అది ఇంకో పర్సన్కి సోకొచ్చు. ఎట్లా వస్తుంది అంటే దగ్గులో తెమడలో ఆ టీబీ క్రిములు ఉంటాయి, ఆ క్రిములు ఒకరి నుంచి ఒకరికి వచ్చి ఇన్ఫెక్షన్ వస్తుంది. అందరికీ రాదు, ఎవరికి తట్టుకునే శక్తి లేదు, వాళ్ళకి టీబీ వస్తుంది, సిమ్టమ్స్ వస్తాయి. ఎస్పెషలీ హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా వస్తుంది. సో మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్, మనకు కొంచెమైనా డౌట్ వస్తే ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనము ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. వంశపారకంగా కూడా రావచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీలో మన పక్క చుట్టూలో ఉన్న వాళ్ళకు వస్తే ఇంకా ఈజీగా రావచ్చు. జాగ్రత్త అంటే మనం దగ్గుతున్నప్పుడు, మనం ఎట్లయినా ఇప్పుడు కోవిడ్లో మనం 2 years మాస్క్ వేసుకున్నాం, అట్లా ఒక మాస్క్, మనకి దగ్గు వస్తుంది తెమడ వస్తుంది అంటే ఒక మాస్క్ వేసుకొని. ఇంకోటి, హై ప్రోటీన్ డయట్, అంటే ఇప్పుడు మనం ఎగ్లో హై ప్రోటీన్ ఉంటుంది, ఇట్లాంటి ఎగ్, చికెన్ లేకపోతే ప్రోటీన్ దాల్ అట్లాంటివి తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇంకా లెస్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో నేను ఇప్పుడు చెప్పిన టీబీ డిసీజ్ నేను చెప్పినట్టుగా చాలా మటుకు ట్రీటబుల్ అండి. మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా ఉంటే ఇమీడియట్గా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు ఏమీ లైఫ్ థ్రెటనింగ్ ఏమి ఉండదు, మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని డయాగ్నోసిస్ తెలిసిపోతే మనం ఈజీగా క్యూర్ చేయొచ్చండి.